నేను ఈ మధ్యలో అంటే విన్నది, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, ఎక్కువగా ఫోన్‌కి అలవాటు పడిపోయి సోషల్ ఇంటరాక్షన్స్ సొసైటీ లేక. తోటి అసలు ఇంటరాక్షన్ ఫ్యామిలీ మెంబర్స్‌లో గూడా కరెక్ట్. అమ్మమ్మలు ఇప్పుడంతా మనం చూస్తున్నాం గదా! అవును. సో, జాయింట్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఎక్కడ లేవు. ఫ్యామిలీస్. న్యూక్లియరే మొత్తం జాయింట్ అనేది అసలు లేదు. సో, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు, బాబాయిలు, ఇదంతా ఏం లేదు. మేనత్తలు, మేనమామలు ఏమి లేకుండా సింగిల్‌గా పెరుగుతున్నారు. సింగిల్ చైల్డ్ అయినప్పుడు మరింత ప్రాబ్లమ్ వస్తుందని. ఎందుకంటే పేరెంట్స్ జాబ్ హోల్డర్సో లేకపోతే హ్మ్. వర్కింగ్ వాళ్ళే ఉంటారు. ఆళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎక్కువగా ఫోనే చూసుకుంటూ వాళ్ళకి అవును. మాటలు తక్కువ రావడము, లేకపోతే ఈ ఆటిజానికి గురవ్వటం ఇలా గూడా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? అది అంటే విన్నాను నేను. కొద్ది వరకు అంటే ఆ లింక్ ఉంది. కొద్ది వరకే. నాట్ కంప్లీట్‌లీ. సో, ఇదెలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న పిల్లల్లో ఇఫ్ దే డోంట్ హావ్ గుడ్ సోషల్ ఇంటరాక్షన్ అంటే 1, 2 ఇయర్స్ ఏజ్‌లో మనకి కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్స్ బ్రెయిన్‌కి అర్థమవుతాయి. అంటే ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, సోషలైజేషన్ అనే కాన్సెప్ట్ టిపికల్లీ సెకండ్, థర్డ్ ఇయర్‌లో ఓకే. ఏజ్‌లో. ఆ ఏజ్‌లో కనుక ఇఫ్ దే డోంట్ హావ్ దట్ గుడ్ ఎన్విరాన్మెంట్ హ్మ్. అంటే ఆ సరిపడ్డ వాతావరణం గనక లేకపోతే అంటే మంది లేకపోవడం లేదా ఆ ఏజ్ పిల్లలు లేకపోవడం ఆ సిమ్టమ్స్ ఇంకా సివియర్‌గా బయటపడతాయి. తొందరగా బయటపడతాయి. అంటే ఈ 2 థింగ్స్ క్లియర్. అంటే దీని కాన్సిక్వెన్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు. ఎట్లా హౌ ఇట్ ఈస్ బ్రేకింగ్ ద ఫ్యామిలీస్ అని. యాహ్! సో, ఆల్రెడీ స్పీచ్ లేట్‌గా ఉన్న పిల్లలకి స్క్రీన్ టైమ్ ఎక్కువుందనుకోండి. ఇట్ విల్ బికమ్ వర్స్. ఆల్రెడీ లేట్‌గా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు వాటిలో చూసి గుడ్ థింగ్స్ కూడా నేర్చుకుంటున్నారు అవును. స్క్రీన్‌లో. అవును. అవును. రైమ్స్ అని, కరెక్ట్ అది. ఆల్ఫాబెట్స్ అని కరెక్ట్. అవన్నీ. కరెక్ట్. సో, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ బ్యాడ్. బట్ బిలో 2 ఇయర్స్ పిల్లలకైతే స్క్రీన్ ఇవ్వొద్దండి అని చెప్తాం. ఫోన్ ఇవ్వొద్దు 2 సంవత్సరాల లోపు పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి టైంకి వస్తున్నాయి, ఎవరికి లేట్‌గా వస్తున్నాయి చెప్పలేం మనం. సో, ఆ సూపర్విజన్ లేకపోతే అసలు ఫోనే ఇవ్వొద్దు 2 సంవత్సరాల వరకు. సో, కొద్ది వరకి నిజం ఉంది అందులో. బట్ అది రూట్ కాజ్ కాదు. అంటే ఓన్లీ స్క్రీన్ ఎక్కువ చూస్తే ఆటిజం వస్తుందనేది కరెక్ట్ కాదు. కాదు. ఓకే. కాదు. ఓకే. ఓకే. ఆల్రెడీ లేట్ ఉన్న పిల్లలకి స్క్రీన్ టైమ్ ఎక్కువుంటే ఇట్ విల్ బికమ్ వర్స్. ఇంకా వర్స్ అవుతది. సో, ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్పానంటే పేరెంట్స్ ఇద్దరు వచ్చినప్పుడు గొడవలవుతాయి ఇంటికెళ్ళిన తర్వాత. అవును. అంటే ఇప్పుడు అది కూడా ఈ చూసాను సార్ క్వెషన్ నేను. అడుగుతారు సార్ వైఫ్ బిజీగా ఉంది. హ్మ్. కిచెన్‌లో ఉంటది, అక్కడుంటది. ఫోన్ చేతిలో పెట్టేస్తది. అందుకే ఇట్లా అయింది అంటారు. నేను అవును. చెప్తాను అది కాదండి. ఇప్పుడు ఆల్రెడీ లేట్‌గా ఉంది. దీనివల్ల కొంచెం వర్స్ అవుతది అంతే. అండ్ ఇది ఇద్దరి రెస్పాన్సిబిలిటీ మదర్, ఫాదర్. ఇట్స్ నాట్ మరి ఓన్లీ వన్ పేరెంట్స్ కదా! రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. సో, కరెక్ట్. దట్ ఈస్ నాట్ ద రూట్ కాజ్ అని చెప్తాను. కానీ సమ్‌హౌ చాలా మంది పేరెంట్స్‌కి ఆ మైండ్‌లో అట్లా పడిపోయింది. ఫోన్ ఎక్కువ చూస్తే ఆటిజం హ్మ్. యెస్. వస్తుందనేది. సో, దీనివల్ల వాళ్ళకి గొడవలయ్యి పేరెంట్స్‌కి దట్ హాస్ ఎ సోషల్ కాన్సిక్వెన్సెస్. కానీ ఈ ఆటిజం ఉన్న పిల్లలకి సోషల్ స్టిగ్మా గూడా ఉన్నట్టుంది సార్. కొన్ని ప్లేసెస్‌లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దానివల్ల వైఫ్, హస్బెండ్ గొడవలు పడిపోయి, అవును. ఫ్యామిలీస్ విడిపోయిన వాళ్ళని గూడా చూసాను నేను ఈ కరెక్టే. కేస్ తోటి. ఐ థింక్ ఇది ఆటిజమే అని కాదు. దిస్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ. అంటే ఇన్ జనరల్ ప్రాబ్లమ్ ఎప్పుడొచ్చినా దేర్ ఇస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఇన్ అవర్ సొసైటీ టు పుట్ బ్లేమ్ ఆన్ ద మదర్. అంటే పిల్లలకి ఏం ప్రాబ్లమ్ వచ్చినా అంటే ఈవెన్ సింపుల్ న్యూమోనియానో, దగ్గు, జలుబు వచ్చినా నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నువ్వు ఫుడ్ పెట్టలేదు, నువ్వు నీకు ఫుడ్ ఇందుకే పెట్టలే. లేదంటే వచ్చింది. ఐస్ క్రీమ్ పెట్టావు. ఏదో ఒకటి. ఏదో ఒకటి చాక్లెట్స్ తిన్నాడు, ఇది చాక్లేట్ తిన్నాడు. తిన్నాడు. నువ్వు చూడలేదు. సో, దెర్ ఇస్ అంటే మనకది యాస్ ఎ సొసైటీ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ షుడ్ లుక్ ఇంటు. మన మైండ్ సెట్ అట్లా ఉంది చాలా మందిది. అది కరెక్ట్ కాదది. సో, సేమ్ థింగ్ దీనికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్‌తో వాటితో సార్ట్ ఔట్ అవుతాయి. హ్మ్. ఆటిజం అనేది దిస్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ హోల్ ఆఫ్ చైల్డ్స్ లైఫ్. సో, చాలా సంవత్సరాలు ఉండే ప్రాబ్లమ్. సో, అందువల్ల దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటది. ఫ్యామిలీస్‌లో గాని, సొసైటీలో గాని. వి హావ్ సీన్ కేసెస్ వేర్ అంటే పేరెంట్స్ డైవోర్స్ అయిపోయి. యెస్. సో, అదే ఇట్ ఈస్ చెప్తాను. వెరీ అన్‌ఫార్చునేట్ అండ్ ఐ డోంట్ నో. సో, మెయిన్ థింగ్ నాకనిపించింది ఏంటంటే మొత్తం బ్లేమ్ అంతా మదర్ మీద పెట్టడం. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ అన్‌ఫెయిర్. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ అంటే పిల్లల్ని పెంచడం అనేది అందరి బాధ్యత ఫ్యామిలీలో. ఒకరిదే కరెక్ట్. కాదు కదా! ఎగ్జాక్ట్. సో, ఇవి అవుతున్నాయి ఇవి అన్‌ఫార్చునేట్‌గా. నేను ఒక ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు అక్కడికి ఆటిజం పిల్లలొచ్చారు సార్. దగ్గర దగ్గర హ్మ్. ఒక 100, 150 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళల్లో హాఫ్ ఆఫ్ ది పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు అంటే ఇలా పుట్టాడు కాబట్టి బాబు, లేకపోతే ఇలా పుట్టింది కాబట్టి పాప నీదే తప్పు. నీ హ్మ్. జీన్స్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి డైవోర్స్ ఇచ్చేసి ఎళ్ళాడు మేడం అని చెప్పిన వాళ్ళున్నారు. అందులో ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు. నాకదే ఆశ్చర్యం ఎడ్యుకేటెడ్ అనిపించింది. ఎంఎన్‌సిలో జాబ్స్ చేస్తున్న వాళ్ళు, దే హావ్ యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు మొత్తం తెలుసు నెట్‌లో వాళ్ళకి చూసేస్తారు. ఇన్ఫర్మేషన్. ఆ! అయినా ఇలా చేస్తున్నారది. అంటే ఓన్లీ అలాంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఏదో జెనెటికల్‌గా తల్లి నుంచే ప్రాబ్లమ్ ఉందన్నట్టు ఫీల్ అయ్యి చేశారని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు. మరి అన్నీ మంచి జరిగినప్పుడు తల్లికి ఎందుకు ఇవ్వరు క్రెడిట్? తల్లి జీన్సే అనుకుంటే. 2 ఇవ్వాలి కదా! 2 పక్కలా ఉండాలి. సో, ఇది తప్పు ఇది. అట్‌లీస్ట్ ఐ థింక్ ఫాదర్స్ షుడ్ రియలైజ్ దట్ దే హావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ ఎ చైల్డ్. మదర్‌కి ఎంత బాధ్యత ఉందో
తండ్రికి అంతే బాధ్యత ఉంది. అంటే దీని ఎంత తీవ్రత ఉందంటే ఇప్పుడు ఫ్యామిలీ లోపల కన్‌ఫ్లిక్ట్ ఒకటి. అంటే వాళ్ళ గొడవలు పేరెంట్స్ పడడం, గొడవ పడడం, లేదా విడిపోవడం. పేరెంట్స్ ఇన్‌లాస్‌తో గొడవ పడడం, ఇన్‌లాస్ చూసుకోకపోవడం, ఇది వితిన్ ద ఫ్యామిలీ. ఇది ఒకటైతే ఇంక దీనికంటే పెద్ద జబ్బు ఏంటంటే సొసైటీ లెవెల్‌లో ఉంది. అదేంటంటే స్టిగ్మా. సోషల్ స్టిగ్మా ఏంటంటే ఇప్పుడు ఆటిజం ఉంది అంటే వీళ్ళు నార్మల్ పిల్లలు కాదు అని ఒక కాదు అని, థీమ్. అవును. సో ఇప్పుడు మనకు చిన్న చిన్న వాటికే పేరెంట్స్ ప్రెషర్ ఎలా ఉంది, ఒక 5 మార్కులు తక్కువ వచ్చాయంటే అదొక పెద్ద సమస్య లాగా అవును, కరెక్ట్ ఫీల్ అయ్యే టైం ఇది. ఇమాజిన్ ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ద చైల్డ్స్ లైఫ్. సోషల్ గా లేకపోవడం ఏమి, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రెషర్ ఆన్ ద పేరెంట్స్. అంటే అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ కేసెస్ ఆఫ్ పేరెంటల్ సూసైడ్స్. అంటే వాళ్ళ ప్రెషర్, సోషల్ ప్రెషర్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న కేసెస్ ఇక్కడే ఉన్నాయి, మన స్టేట్ లో, హైదరాబాద్ లోనే ఓయ్. ఉన్నాయి. ఆటిజం అనేది ఫ్యామిలీ జబ్బు ఒకటే కాదు, ఇది సొసైటీకి కూడా ఒక జబ్బే. అంటే సొసైటీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఈ పిల్లల్ని, పేరెంట్స్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు చేంజ్ టు అకామిడేట్ దీస్ చిల్డ్రన్. అసలు దీన్ని నాకు తెలిసి కౌన్సిలింగ్ అవసరం పేరెంట్స్ కూడా, నన్ను అడిగితే. పేరెంట్స్ కి ఒకటి ఖచ్చితంగా కావాలి. బట్ అంటే యాజ్ ఎ సొసైటీ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా సొసైటీకి ఆలోచించాలి. కూడా అవేర్నెస్ ఉండాలి. అంటే first of all. అవేర్నెస్ ఉండాలి. పిల్లల మీద మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు హౌ మచ్ వీఆర్ అకామిడేటింగ్. ఇప్పుడు స్కూల్లో కూడా Correct. ఆటిజం ఉన్న పిల్లల్ని స్కూల్స్ అకామిడేట్ చేస్తున్నాయా? చెయ్యట్లే. వాళ్ళ సపరేట్ నీడ్స్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పడం ఎందుకు కూడా సపరేట్ విన్నాను నేను. చేయాలి? వై కాంట్ వి ఇంటిగ్రేట్ ఇన్ ద రెగ్యులర్ స్కూల్? స్కూల్ అనేది ఓన్లీ ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్న పిల్లలకి చదువు చెప్పడం గొప్పేం లేదు. వెనకబడ్డ పిల్లల్ని, డిఫరెంట్ గా ఉన్న పిల్లల్ని కూడా చేర్చుకుని వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తే దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఎ స్కూల్. ఇదే క్వశ్చన్ నేను అడిగాను సార్ ఒక Hmm. టీచర్, నేను స్కూల్లో నేను చూశాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పంపించేశారు వద్దు అని, ఆటిజం వల్ల. అప్పుడు నేను అడిగాను ఏమైంది, జాయిన్ చేసుకుంటే ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఆ పిల్లల్ని చూసి మిగతా పిల్లలు భయపడతారు ఒకటి, తర్వాత ఏమో మిగతా పేరెంట్స్ కూడా అమ్మో మా పిల్లలకు అంటుకుంటుందేమో అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మా స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోయారు మేడం గతంలో, మేము ఇలా ఒక అడ్మిషన్ ఇస్తే దానివల్ల మేము అసలు జాయిన్ చేసుకోవట్లేదు అప్పటి నుంచి అని చెప్పిందా ఇది మేడం. చాలా తప్పు. పిల్లలకు కనుక మనము ఇప్పుడు 20 మంది పిల్లలు ఉంటే ఒక క్లాస్ లో, ఒక చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్, స్పెషల్ నీడ్స్ ఉన్న చైల్డ్ కనుక పెట్టి మిగతా పిల్లలకి మనం నేర్పించలేమా? 5-6 సంవత్సరాలు ఇదే గ్రూప్ పిల్లలు మనతో ఉంటారు స్కూల్లో, మనం నేర్పించలేమా? అంటే డిఫరెంట్ గా ఉన్న వాళ్ళని కూడా మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? అది కదా అది కూడా ఒక ఫౌండేషన్. ఎడ్యుకేషన్ అది అవుతుంది కదా పిల్లలకి ఫౌండేషన్ నిజానికి. మనకు అప్పుడు సొసైటీగా. వీళ్ళ నుంచి సోషల్ స్టిగ్మా రాదు రేపు. ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద అయిన అయినప్పుడు తర్వాత, దే విల్ correct బి మీరు మోర్ అన్నది. యాక్సెప్టింగ్ యాజ్ ఎ సొసైటీ. ఇది కదా స్కూల్స్ చేయాలి. కానీ దానికి ఆమె ఇంకొకటి యాడ్ చేశారు ఆ మేడం. ఏమనంటే వాళ్ళు మిగతా పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి, తర్వాత తిడుతున్నారని చెప్పి, నెక్స్ట్ ఏమో కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం వల్ల మిగతా పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళ దగ్గర రావాలన్నా లేదా ఆ క్లాస్లోకి రావాలన్నా భయపడిపోయే పరిస్థితి ఉంది, టీచర్ మాట కూడా వినట్లేదు అని చెప్పి. నిజంగా అలాంటివి ఏమన్నా వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారా కొంచెం? చాలా రేర్ గా జరుగుతుంది అలా. చాలా తక్కువ మంది పిల్లలు అలా ఉంటారు అగ్రెసివ్ గా. ఒకటి. ఓహో. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ లో ఇట్లా అగ్రెసివ్ గా లేరు మనుషులు? రోడ్డు మీదకి వెళ్తాం రోజు, ఇలా దూరుతారు, అలా దూరుతారు. అట్లానే మనం Correct ఇంట్లో గా కూర్చుంటామా? ఇంట్లో కూర్చోం కదా. కరెక్ట్. అవి తగ్గించడం ఎలాగో చూస్తాం అంతే. సో అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు కదా. అంటే హౌ టు ఫేస్ ఇట్, వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ హౌ టు అకామిడేట్ దెమ్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు థెరపిస్ట్ల హెల్ప్ తీసుకోవచ్చు. స్కూల్లో ఒక చైల్డ్ అలా ఉంటే, లేదా సైకాలజిస్ట్ కెన్ హెల్ప్. వాళ్ళు దే కెన్ కమ్ అండ్ హెల్ప్ విత్ చైల్డ్ ఇన్ స్కూల్ ఆల్సో. సో అవి చూడాలి కానీ, అంటే వీఆర్ నాట్ లుకింగ్ అట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. అంటే మిగతా పిల్లలు డిస్టర్బ్ అయిపోతారని ఒకసారి ఒక అబ్బాయి కొరికాడట, అలాగే కొరికితే ఆ పేరెంట్ మా పాపకు కూడా అలాగ అయిపోతుందేమో అని చెప్పేసి ఆవిడ ఆ పేరెంట్ వెంటనే ఇమీడియట్గా టీసీ తీసుకెళ్ళిపోయారట ఆ పాపని. అంటే ఇంక వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వర్స్ దాన్ ఇల్లిటరేట్స్. అంత ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా వాళ్ళు చదవచ్చు కదా. ఆటిజం కంటేజియస్, సింపుల్ గూగుల్లో చేస్తే వస్తుంది. ఆటిజం ఒకరి నుంచి ఒకరికి పాకుతుందా, సంక్రమిస్తుందా, ఇది తెలిసి కూడా ఇలా చేస్తే వాళ్ళు ఇంకా ఇల్లిటరేట్ కంటే ఘోరం. మనం అంటే పిల్లల్ని ఎలా పెంచుతామో అలానే తయారవుతారు వెన్ దే గ్రో అప్. సో స్కూల్ షుడ్ బి మోర్ అకామిడేటివ్. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్కూల్స్ చాలా తక్కువ మంది పిల్లలకి, అంటే బాగా సివియర్గా ఉన్న పిల్లలకి వాళ్ళ నీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్, అన్ని పట్టుకొని దగ్గర ఉండి చేయించాలి. సో వాళ్ళకి జస్టిఫైడ్ స్పెషల్ స్కూల్స్ ఉండడం. ఓకే. బట్ అందరినీ స్పెషల్ స్కూల్ అనడం కరెక్ట్ కాదు. వీఆర్ ఇన్ వే ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. దట్ ఈస్ వన్. ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్కి ఎంత ప్రెషర్ అయిపోయి ఈ సోషల్ ప్రెషర్స్ తట్టుకోలేక ఇప్పుడు ఆటిజం కమ్యూనిటీస్ అని వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ అవర్ సొసైటీ, హౌ వీఆర్ గోయింగ్. ఆటిజం కమ్యూనిటీస్ అంటే ఓన్లీ ఆటిజం ఉన్న పిల్లలందరూ కలిపి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా, బికాస్ దే అండర్స్టాండ్ ద రెస్పెక్టివ్ నీడ్స్ బెటర్. ఆటిజం ఆశ్రమ్ అని. సో దిస్ ఈస్ ఎ షేమ్ ఆన్ అస్, షేమ్ ఆన్ అవర్ సొసైటీ that we are allowing this to happen without accommodating these kids. తర్వాత సార్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అసలు కంప్లీట్గా క్యూర్ అనేది ఉందా, లేకపోతే
ఇంకా ఎంతో అంత అయితే ఆ లక్షణాలు లైఫ్ అంతా చనిపోయేంత వరకు ఉంటాయా వాళ్ళకి? అంటే ఇది మెడికల్ ప్రాబ్లం కాదు ఫస్ట్. అంటే మెడికల్ ప్రాబ్లం అంటే ఎలా? ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ అనుకోండి. ఇన్ని రోజులు కోర్స్ వాడాము, ఇది అయిపోయింది అంటాం కదా! సో, దీంట్లో ఆ ఎండ్ పాయింట్ అనేది క్లియర్‌గా ఉండదు. అంటే ఓకే. ఇది అయిపోతే నార్మల్ అయింది అనేది ఉండదు. ఆ! అప్పుడేమవుతది? ఎవరికి ఎక్కడ ఎండ్ అనేది వాళ్ళ బట్టి డిపెండ్ అవుతది. ఓకే. సో, కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు? కొన్ని మాటలు మాట్లాడితే చాలు అనుకుంటారు. సో, ఆ! వాళ్ళకి ఆ! అదే క్యూర్. కొంతమంది ఏంటి? మా వాడు కాలేజ్ కంప్లీట్ చేయాలి, జాబ్ రావాలి. అది క్యూర్. ఓహ్! సో, ఇట్ ఈస్ వేరియబుల్. సో, ఎవరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటనేది. అంటే నార్మల్ పిల్లల్లాగా ఉండాలి అనుకోవటం క్యూర్ అని నా ఒపీనియన్. నార్మల్‌గా ఇప్పుడు మనతో ఐ కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే మనతో మాట్లాడేటప్పుడు నార్మల్‌గా బిహేవ్ చేయటము, హ్యాండ్ మూవ్‌మెంట్లు మిగతా పిల్లల్లాగా అన్నీ ఫీల్ అవ్వడం అనేది చేస్తారా? చెయ్యరా ఎప్పటికి? సో, ఇది చాలా డిఫికల్ట్ క్వెషన్. ఎందుకంటే 50-60% పిల్లల్లో రెగ్యులర్ స్కూల్‌కెళ్ళొచ్చు, స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఉంటది. సో, ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ దిస్ ఈజ్ నార్మల్ లైఫ్. చదువుకున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలున్నారు. బట్ ఇఫ్ యూ గో ఇంటు మైన్యూట్ డీటెయిల్స్ మీరు అడిగినట్లు సోషల్ ఇంటరాక్షన్స్‌లో తేడా వస్తది. ఇప్పుడు మీరు వర్క్ చేసే చోట గానీ, ఇంకా వేరే ఆఫీసుల్లో చూసినా ఇప్పుడు అందరూ అంత సోషల్‌గా ఉండరు గదా! హ్మ్. కొంతమంది మాట్లాడుతుంటారు గానీ, ఇలా చూసి మాట్లాడుతూ ఉంటారు. మేబీ వాళ్ళకి మైల్డ్ ఆటిజం ఉండొచ్చు. ఎక్కువ కలవరు కొంతమంది కరెక్టా? కలవరు. అన్ని గ్రూప్స్ ఉన్నా ఓకే. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. సెపరేట్‌గా ఉంటారు. మొహంలోకి చూడరు మాట్లాడినప్పుడు. బట్ అదర్‌వైజ్ దే హావ్ ఎ నార్మల్ లైఫ్. ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు. అంతా నార్మల్ ఉంది. సో, వాట్ ఈస్ నార్మల్ ఈస్ రిలేటివ్. బట్ ఇఫ్ ఐ హావ్ టు ఆన్సర్ అంటే ఇప్పుడు ట్రూగా ఆటిజం కంప్లీట్‌గా ఓవర్‌కమ్ అవుతారా అంటే చాలా మంది పిల్లలకి కొంచెం మైల్డ్ సింప్టమ్స్ ఉండిపోతాయి. అడల్ట్స్ అయినా కూడా. ఓహో! మెయిన్‌గా సోషలైజేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్‌లో. వాళ్ళ డైలీ వర్క్‌కి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ కొన్ని సోషల్ ఇంటరాక్షన్స్ వాటిల్లో కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. సరే ఫైనల్లీ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైఫ్ స్పాన్ ఏమన్నా తక్కువ ఉంటుందా? నార్మల్ వాళ్ళలాగే ఎంత లైఫ్ అయితే ఉంటుందో అంత లైఫే ఉంటుందా? వాళ్ళ లైఫ్ స్పాన్ ఏం తేడా ఉండదండి. ఉండదు. మిగతా పిల్లల్లాగానే. దే విల్ గ్రో ఇంటూ అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ అంతా మోస్ట్‌లీ. ఓల్డ్ ఏజ్ కూడా నార్మలే దే కెన్ హావ్ నార్మల్ లైఫ్ స్పాన్. రైట్ సార్. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫో ఇచ్చారు ఆటిజంకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్.